డమ్మీని 20 నిమిషాల సమయంలో తునాతునకలు చేసింది. భారత్ను అణ్వస్త్ర సహిత క్షిపణి దేశంగా మార్చింది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఆ సత్తాగల బహుకొద్ది దేశాల సరసన మనకు సగౌరవ స్థానాన్ని అందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేసిన అగ్ని-5 విజయంతో సమకాలీన రక్షణపరమైన సమస్యలన్నింటికో ధీటైన వ్యూహాత్మక సమాధానం పంపింది కొత్త ఢిల్లీ. దేశీయ ఆయుధ అమ్ముల పొదిని మరింత బలోపేతం చేసే అగ్నికీల పరిచయం ఇదే. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగిన అగ్ని-5 నిర్దేశిత లక్ష్యాన్ని 20 నిమిషాల్లోనే తునాతునకలు చేసింది. విశ్వ యవనికపై భారత పతాక మరోసారి సగర్వంగా రెపరెపలాడేలా చేసింది. క్షిపణి పరీక్షల్లో భారత సత్తా ప్రపంచానికి చాటి చెప్తూ అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా దూసుకుపోయింది. 3, 2, 1 Now, 1, 2, 3, 4. అగ్ని క్షిపణి పరంపరలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. నిర్దేశిత మార్గంలో సురక్షితంగా ప్రయాణించిన ఈ మిసైల్ పసిఫిక్ మహాసముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి భారత్ తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పేరును సొంతం చేసుకుంది. This missile has also capability of engaging multiple targets. So after it gets into the ballistic mode, when it re-enters from space to the earth, it can engage multiple targets. That is the unique feature of this particular missile. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువు కలిగి దాదాపు టన్ను బరువున్న పేలుడు పదార్థాలు అవలీలగా మోసుకెళ్లే సామర్థ్యం అగ్ని-5 క్షిపణి సొంతం. భూతలం నుంచి భూతలంపై 5500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఇది సులువుగా ఛేదించగలదు. వాస్తవానికి అగ్ని-5ని బుధవారమే పరీక్షించాల్సి ఉన్న వాతావరణం అనుకూలించక ఒకరోజు ఆలస్యమయ్యింది. పరీక్ష సఫలం కావడంపై శాస్త్రవేత్తలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని అగ్ని-5 ఛేదించిందని డిఆర్డీఓ చీఫ్ వికే సారస్వత్ వెల్లడించారు. అగ్ని-5 విజయంతో దేశ రక్షణ రంగం మరింత దుర్భేద్యమైనట్లయింది. క్షిపణి పరీక్షల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే తాజా పరీక్షతో భారత్ కూడా వాటి సరసన చేరింది. అగ్ని-5 విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సహా పలువురు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ రంగ ఖ్యాతిని అగ్ని-5 మరింత ఇనుమడింపజేయడమే కాక దక్షిణాసియాలో భారత శక్తికి ప్రతీకగా నిలుస్తుందనేది వారి అభిప్రాయం. The successful launch of Agni-5 missile is a tribute to the sophistications and commitment to national causes on the part of India's scientific and technological community. I congratulate all the scientists and technologists who have been associated with this important. మరీ ముఖ్యంగా దేశ సైనిక సంపత్తి తగ్గుతోందంటూ సాక్షాత్తు ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితి నెలకొన్న తరుణంలో అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సఫలం కావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణ రంగ నిపుణులు, క్షిపణి ప్రయోగ విశ్లేషకులు కూడా అగ్ని-5 విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షతో ప్రపంచ దేశాలు భారత్ ను సరికొత్త దృష్టితో చూస్తాయని విశ్లేషిస్తున్నారు. This will give a huge edge to the country and as far as its nuclear capability is concerned. Yes, it will give the country a huge demonstrable deterrence capability against anybody who has evil designs over this country. It's almost fully indigenous, and for that we need to give our scientists a big applause. That yes, India today is in a league where no one can mess with it as and when it wants. India today will be seen differently by the rest of the world soon as this missile is launched and it is operationalized. ప్రస్తుత అగ్ని-5లో ఎన్నో ప్రత్యేకతలు.
దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి రోడ్డు మార్గంలోనే తీసుకుపోవచ్చు. MIRV అనే అధునాతన వ్యవస్థ దాని సొంతం. ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కూడా ఏకకాలంలోనే స్వతంత్రంగానే నిర్దేశించుకోగలదు. ఒక్కొక్క క్షిపణి 3 నుంచి 10 అణు వార్హెడ్లను మోసుకుపోగలదు. దీన్ని జలంతర్గాముల నుంచి ప్రయోగించగల విధానాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రింగ్ లేజర్, గైరోస్కోప్, నావిగేషన్, గైడెన్స్ కోసం ఎక్సిలిరోమీటర్ వంటి సరికొత్త సాంకేతికలు దీనిలో ఉపయోగించారు. కానిస్టర్ ప్రయోగం విధానం వల్ల ఎంత దూరమైనా రోడ్డు మార్గంలో తీసుకుపోవచ్చు. సైనిక అవసరాల రీత్యా ఇది ఎంతో ఉపయోగకరం. ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ అంటే మనం ఇంకా 2500 కిలోమీటర్లకు శక్తివంతమైన రాకెట్ ఉపయోగిస్తే కానీ కరెక్ట్గా అది ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ ఉండదు. ప్రస్తుతం మిసైల్ 5000 కిలోమీటర్స్, 5000 కిలోమీటర్లు, ఇంకా 2500 కిలోమీటర్ల శక్తి ఉంటే ప్రపంచంలో చాలా కంట్రీస్కి దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఓన్లీ యూరోప్, చైనా వరకు కూడా మనకు శక్తి ఉంది. కానీ ఈ చైనాకు మాత్రం 11500 కిలోమీటర్ల దూసుకుపోగల శక్తి ఉన్న క్షిపణులు కూడా ఉన్నాయి. మనకంటే ఇంకా చైనా చాలా శక్తివంతమైంది. మొత్తం చాలా ప్రపంచాన్ని ఏ ప్రదేశాన్నైనా దాడి చేయగల శక్తి చైనాకు ఉంది. సాంకేతిక పరమైన అంశాల్లో మరిన్ని పరీక్షలు పూర్తి చేసి 2004-15 మధ్య అగ్ని-5ను పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తేవాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. ఘనపు ఇంధనంతో పనిచేసే అగ్ని-5లో అనవసర సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అదే జరిగితే మొత్తం ఆసియా అంతా అగ్ని-5 కనుసన్నల్లోకి వస్తోంది. చైనా భూభాగాలు మొత్తం 70% యూరోపియన్ యూనియన్ దాని పరిధిలో ఉంటాయి. 50 టన్నుల బరువుండే అగ్ని-5 నిర్మాణ వ్యయం దాదాపు 2500 కోట్లు. This missile is capable of something known as MIRV. It can carry a warhead, many warheads into its warhead. 3 से लेकर 10 तक हर एक warhead independently एक्ट कर सकता है. मतलब एक मिसाइल से hypothetically speaking आप 10 जगह बॉम्ब कर सकते हैं. It covers entire China, which was not there earlier. It is being termed as a game changer. In many ways it is a game changer. అగ్ని శ్రేణి క్షిపణి వ్యవస్థ వెనక ఎంతో ఘన చరిత్రే ఉంది. 1991లో సమీకృత క్షిపణి విధానం ప్రారంభించిన తొలినాళ్లలో సుదూర లక్ష్యాలను ఛేదించే ఉద్దేశంతో అగ్నిని రూపొందించిన శాస్త్రవేత్తలు మధ్యతరహా అగ్ని-1తో దానికి శ్రీకారం చుట్టారు. తర్వాత అగ్నికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని సమీకృత వ్యవస్థ నుంచి తప్పించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అలా మధ్యస్థ శ్రేణి క్షిపణుల్లో అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4లను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించే లక్ష్యంతో భారత రక్షణ పరిశోధక అభివృద్ధి మండలి DRDO ఈ క్షిపణి పరీక్షలు చేపట్టింది. స్వదేశీ విదేశీ పరిజ్ఞానాన్ని మిళితం చేస్తూ అగ్ని క్షిపణులను రూపొందించడం ప్రారంభించింది. మొదట వచ్చిన అగ్ని-1 మధ్యతరహా ఖండాంతర క్షిపణి. భూతలం నుంచి భూతలంపై 700 నుంచి 1200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం దాని సొంతం. 15 మీటర్ల పొడవు ఉండి 1000 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన అగ్ని-1 క్షిపణిని 2002 జనవరి 25న ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. దాని వేగం సెకనుకు 2.5 కిలోమీటర్లు. తర్వాత దాన్ని స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ కు అప్పగించారు. ఆ పరీక్ష సఫలంతో నిర్దేశిత లక్ష్య దూరాన్ని పెంచుతూ మధ్యస్థ తరహా క్షిపణుల రూపకల్పనపై దృష్టి సారించారు. మధ్యస్థ శ్రేణి క్షిపణుల్లో మొదటిది అగ్ని-2. 20 మీటర్ల పొడవు, 18 టన్నుల బరువు ఉన్న అగ్ని-2 2000 నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇదే పాకిస్తాన్, చైనా రెండింటికి హెచ్చరికలు కూడా పంపింది. అనంతరం అగ్ని-2ను మరింత అభివృద్ధి చేసి అగ్ని-3ని తయారు చేశారు. 3000 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని 3 సార్లు పరీక్షించారు. 2006 జూలై 9న మొదటిసారి చేసిన పరీక్షల్లో లక్ష్యానికి కొద్ది దూరంలోనే ఆగిపోయి నిరాశపరిచింది. కానీ 2007 ఏప్రిల్ 12న 2008 మే 7 తేదీల్లో మరో 2 సార్లు నిర్వహించిన పరీక్షలు విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో కీలకమైన విషయం అగ్ని లక్ష్యాల్ని చేరుకునే తీరు. 40 మీటర్లు అటు ఇటుగా అది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలదు. లక్ష్య ఛేదన స్థాయిలో ప్రపంచంలోనే అగ్ని-3 ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసింది.
ఖచ్చితత్వ సాధన ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో 4వ అగ్ని-4 ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. 3200 నుంచి 3700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అగ్ని-4 అవలీలగా ఛేదించగలదు. ఈ 3 క్షిపణులను ఒడిశాలోని వీలర్ ఐలాండ్ తీరం నుంచే పరీక్షించారు. భారతదేశం మొదటి నుంచి కూడా ఏ క్షిపణి పరీక్షలు చేస్తున్నాయో అన్నిట్లో విజయం సాధిస్తూనే వస్తూ ఉంది. అయితే సహజంగానే ఈ క్షిపణులు ఉపయోగిస్తామనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు. అయితే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి చెప్పారు, ఎప్పుడైతే మనం శక్తివంతంగా ఉంటామో అప్పుడు అవతల వాళ్ళు మన గురించి దాడి గురించి కానీ ఏది కూడా ఆలోచించరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ దేశాలు అయితే శక్తివంతంగా ఉంటాయో అప్పుడు మాత్రమే ప్రశాంతత, శాంతి ఉంటుంది. కాబట్టి ప్రతి దేశం కూడా తప్పనిసరిగా శక్తివంతంగా తయారు కావాలని వారు చెప్తూ ఉంటారు. అట్లా మన దేశం కూడా బాగా శక్తివంతంగా తయారు కావాలనే విషయంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు చాలామంది సైంటిస్టులు, అదేవిధంగా రక్షణ శాఖ కావచ్చు అందరూ కూడా. అందులో భాగంగా ఈరోజు మన భారతదేశంలో ఏదైతుందో రక్షణ శాఖకు ఆ యొక్క అమ్ముల పొదిలోకి ఈ యొక్క అగ్ని క్షిపణిని కూడా చేర్చడం ఏదైతుందో పరీక్ష చేసే విజయవంతంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ 4 పరీక్షలు సఫలీకృతం కావడంతో ఖండాంతర క్షిపణి రూపొందించడంపై డిఆర్డీఓ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆ ఫలితంగా అగ్ని-5 క్షిపణి ఆవిష్కృతమైంది. ఇవాళ ఆ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరినట్లయింది. అగ్ని-5కి సంబంధించి అమెరికా నుంచి మాత్రం మనకు ఊహించని మద్దతు లభించింది. అణ్వస్త్ర సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్న ప్రతి దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడడమో, జాగ్రత్తలు చెప్పడమో చేసే పెద్దన్న ఈసారి ఆచితూచి మాట్లాడింది. అణ్వస్త్రాల నియంత్రణల విషయంలో భారత్ను బాధ్యతాయుతమైన దేశంగా కితాబునిచ్చింది. మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం అగ్ని చండ ప్రచండ శక్తియుక్తులు దేనికి సంకేతమో త్వరలో తేలాలి.